హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. ఈరోజు మనం మ్యాంగో స్పెషల్ మ్యాంగో సాగో డెజర్ట్ తయారు చేసుకుందాం. మ్యాంగోస్ వేడి చేస్తుందని చాలామంది మ్యాంగోస్ తినరు కదా. కానీ ఇలా సగ్గుబియ్యం వేసుకుని మ్యాంగో సాగో డెజర్ట్ చేసుకుంటే శరీరానికి చలవ చేస్తుంది. ముందుగా ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకుని వాటర్ వేసుకుని ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయిలో లీటర్ పాలు వేసుకుని వాటిని కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్ పంచదార వేసుకుని పంచదార కరిగేలోపు ఒక బౌల్లో 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని చిన్న గ్లాసు చల్లారిన పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో వేసుకుని ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. కొంచెం అది చిక్కబడిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం జిగురుగా ఉంటాయి కనుక అడుగంటుతాయి కనుక మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఎక్కువగా ఉడికిస్తే గింజలాగా అయిపోతాయి కనుక నేను చూపించిన విధంగా గరిటెతో సగ్గుబియ్యాన్ని తీసుకుని చల్లని వాటర్ వేసుకుని ఆ నీళ్ళను వంచేస్తే కొద్దిసేపటికి సగ్గుబియ్యం నేను చూపించిన విధంగా వస్తే సగ్గుబియ్యం ఉడికినట్లే. అప్పుడు సగ్గుబియ్యాన్ని జాలి గిన్నెలో వేసుకుని అవి జిగురుగా ఉండలు కట్టకుండా ముద్ద అవ్వకుండా ఉండాలంటే పైన 2-3 సార్లు చల్లని వాటర్ వేసుకుని వడగట్టుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. చిన్న బౌల్లో 2 స్పూన్ల సబ్జా గింజలను వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 మ్యాంగోస్ని తొక్కలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకుని యాలకుల పొడి మ్యాంగో పీసెస్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని పైన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు, మ్యాంగో పీసెస్ని వేసుకుని గరిటెతో బాగా కలుపుకుని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయినా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి 2 అవర్స్ తర్వాత తీసి గ్లాసుల్లో వేసుకుని పైన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, మ్యాంగో పీసెస్ని వేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. అంతేనండి, నేను చేసిన విధంగా చేస్తే మ్యాంగో సాగో డెజర్ట్ రెడీ అయ్యింది. చూడడానికి ఎంత బాగుందో కదా, తింటే కూడా అంతే బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ డెజర్ట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.